స్తుతులకు పాత్రుడు స్తోత్రుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రభు యొక్క నామం పెరట ఉదయపూర్వకమైనటువంటి వందనాలు నిండు మనసుతో తెలియజేస్తున్నాను. దేవుని వాక్య భాగంలోనికి వెళదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగచేసి ఉన్నాను, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిది ఏమనగా నేను నీకు సంతానము కలుగచేసిదును. దేవుడు మాట్లాడుతున్న, ఇది దావీదు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాట. దావీదు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న ప్రవచనాత్మకమైన మాట. ప్రవక్తను పంపించి దేవుడు చెప్తున్న మాట, నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగచేస్తాను. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నీ శత్రువుల మీద దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు, నీకు నెమ్మది కలుగచేయబోతున్నాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువులందరిపైన దేవుడు నీకు జయం ఇస్తాడు, నీకు నెమ్మది కలుగజేస్తాడు. అంత మాత్రమే కదా, యెహోవానగు నేను తెలియచేయదు, నేను నీకు సంతానము కలుగచేయుదును అన్నాడు. ఇది దావీదుకు చెప్తున్న మాట. నీ శత్రువుల మీద నీకు జయం ఇస్తాను, నీకు నెమ్మది కలుగజేస్తాను, నేను నీకు సంతానము కలుగజేస్తాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో శత్రువులు ఎవరున్నా వారి మీద నీకు ఖచ్చితంగా జయం ఇవ్వబోతున్నాడు దేవుడు. రెండోది, నీకు ఇంతవరకు నెమ్మది లేదు, వాళ్ళ ద్వారా ఇంతవరకు నీకు సమాధానం లేదు, కానీ ఇప్పుడు నీకు నెమ్మదిని సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నీ కుటుంబానికి. అంత మాత్రమే కాదు, మరొక ప్రవచనాత్మకమైన మాట దేవునికి తెలియజేస్తున్నాడు. నిత్యంగా ఆయన మరొక విషయం తెలియజేస్తే ఏంటంటే, నేను నీకు సంతానము కలుగజేసేదను. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న వారి జీవితంలో, సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు సంతానము కలుగచేయుదును అని మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుని మాట, దేవుని వాక్కు కనుక నిత్యముగా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం నెరవేరుస్తాడు, స్థిరపరుస్తాడు. దావీదుకి ఇచ్చిన మాట, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, ఈరోజు ఆ మాట ద్వారా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక నిత్యంగా ఈ మాట, ఈ వాక్కు నువ్వు నమ్మిన యెడల దేవుడు నీ జీవితం నిత్యంగా శత్రువుపైన జయమును, నెమ్మదిని, నీకు సంతానం కూడా దేవుడు ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలనైనా స్తోత్రాలు. నీ సన్నిధిలో ఈ వాగ్దానం దావీదుకితో చెప్పిన ప్రవచనాత్మకమైన మాట, ఈ వాక్కును విన్న వారి జీవితంలో ఎవరికైతే శత్రువునో వారికి నెమ్మది కలుగచేయండి, జయము వారి మీద వారికి దయచేయండి. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారి జీవితంలో నీవు సంతానాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రతి బిడ్డను దర్శించి వారికి నిశ్చయముగా ప్రభువా సంతానము కలుగజేసి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.